అల్ ఖాదీ ట్రస్ట్ భూమి అవినీతి కేసులో పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆయన భార్య బుష్రా బీబీలు దోషులుగా తేలారు. ఆ ఇద్దరికి కోర్టు జైలు శిక్ష విధించింది. ఇమ్రాన్ ఖాన్ కు 14 ఏళ్లు, బుష్రా బీబీకి 7 ఏళ్ల జైలు శిక్ష ఖరారైంది. అల్ ఖాదీ ట్రస్ట్ లో సుమారు 190 మిలియన్ పౌండ్ల అవినీతి చోటు చేసుకున్నట్లుగా ఆరోపణలున్నాయి. అడియాల జైల్లో ఏర్పాటు చేసిన కోర్టు రూమ్ లో జడ్జి నాసిర్ జావేద్ రాణా తీర్పును వెలువరించారు. ఇమ్రాన్, బుష్రాలపై ఫైన్ కూడా వేసింది కోర్టు. ఇమ్రాన్ కు 10 లక్షలు, బుష్రాకు 5 లక్షల జరిమానా విధించారు. ఒకవేళ ఆ జరిమానా కట్టకుంటే మరో 6 నెలల పాటు అదనంగా జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుంది. ఫిబ్రవరి 27వ తేదీన ఈ కేసును ఫైల్ చేశారు. యూకే నుంచి వచ్చిన 50 బిలియన్స్ ను చట్టపరం చేసినందుకు ఇమ్రాన్ తో పాటు బుష్రా ఖరీదైన భూములను బహరియా టౌన్ లిమిటెడ్ సంస్థ నుంచి లంచంగా తీసుకున్నట్లుగా ఆరోపణలున్నాయి. అయితే ఈ కేసులో గతేడాది డిసెంబర్ 23వ తేదీన ఇస్లామాబాద్ అకౌంటబిలిటీ కోర్టు తీర్పు ఇవ్వాల్సి ఉంది. కానీ పలుమార్లు ఆ తీర్పు వాయిదా పడింది. లో ఇమ్రాన్ పై అనేక లీగల్ కేసులు ఫైల్ చేశారు. అవన్నీ రాజకీయ కక్షతో నమోదు చేసినట్లుగా ఇమ్రాన్ ఆరోపించారు. తోషాఖానా, ఇద్దత్ కేసుల్లో ఇమ్రాన్ గతేడాది నిర్దోషిగా తేలాడు. కానీ కొత్తగా ఆయనపై తోషాఖానా కేసు బుక్ అయింది.